హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి మిల్క్ డిజర్ట్. ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్ కూడా అవసరం లేదు. చిన్నపిల్లలకు మాత్రం సూపర్గా ఇష్టపడతారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం ఒక వేఫర్ ప్యాకెట్స్ రెండింటిని తీసుకోండి. వీటిని క్రీమీ కాకుండా ఇలా చీజీ వేఫర్స్ని 2 ప్యాకెట్లను తీసుకొని వీటిని ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మనం వీటిని మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక గ్లాస్ బౌల్ తీసుకొని అందులోకి అడుగున అరేంజ్ చేసుకుందాం. ఈ విధంగా మొత్తాన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మరొక వేఫర్ ప్యాకెట్ని తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఈ గరిటెతో 4 గరిటెలు షుగర్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ ఉంటుంది. ఇదే గరిటెతో 3 గరిటెలు కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇది 30 గ్రామ్స్ ఉంటుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. అంటే 300 ml మిల్క్ని మనం యాడ్ చేసుకొని అదేవిధంగా 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉండలు అనేవి ఏమీ లేకుండా మొత్తం బాగా సాఫ్ట్గా కలిసిపోయే విధంగా ఈ విధంగా విస్కర్తో కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఇది థిక్ పేస్ట్ కింద ప్రిపేర్ అయ్యే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం కలుపుకుంటూ స్టిర్ చేసుకుంటుంటే ఒక 5 మినిట్స్లోగానే మనకి ఈ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండేటప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ముందుగా మనం వేఫర్స్ని తీసుకొని పొడి చేసి ఒక బౌల్లోకి పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే బౌల్లోకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైకి ఈ వేఫర్స్ పౌడర్ని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్తో దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని కంప్లీట్గా కూల్ అయ్యేంత వరకు అంటే అట్లీస్ట్ 30 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి నైఫ్తో ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసాక ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మిల్క్ డిజర్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.